the leisure time should not taken into national income accounts. అందువల్లనే మనకు చూడండి, పెరటిలో పండిన కూరగాయలు, పెరటిలో పండిన పండ్లు, పెరటిలో పండిన పూలు, పెరటిలో పండినటువంటి ఆకుకూరలు, వీటిని జాతీయ ఆదాయపు లెక్కల్లోకి తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అంటే, పొలములో పండిన కూరగాయలను తీసుకోవాలి, పెరటిలో పండిన కూరగాయలు తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అంటే, జాతీయ ఆదాయ సిద్ధాంతం ప్రకారము లీజర్ టైంని జాతీయ ఆదాయపు లెక్కల్లోకి తీసుకోకూడదు. ఓకే, క్లారిటీ వచ్చింది కదా, ఇది ఒకటి. దెన్ గృహిణుల సేవలు, ప్రభుత్వపు సేవలను జాతీయ ఆదాయపు లెక్కల్లోకి తీసుకోకూడదు. ద సర్వీసెస్ ఆఫ్ హౌస్ వైఫ్స్ అండ్ గవర్నమెంట్ సర్వీసెస్ like education services, law and order, defense should not taken into national income accounts. మరి భారత ప్రభుత్వము రక్షణ, బాగా వినండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఈరోజు క్లాస్. భారత ప్రభుత్వము రక్షణపై చేసే రక్షణ సేవలను, భారత ప్రభుత్వం రక్షణ సేవలను అందిస్తూ ఉంది. రక్షణ సేవలను జాతీయ ఆదాయపు లెక్కల్లోకి తీసుకోకూడదు. మరి రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి భద్రతలు అందిస్తున్నాయి, జాతీయ ఆదాయపు లెక్కల్లోకి తీసుకోకూడదు. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం విద్య అనే సేవను అందిస్తున్నది, ఆరోగ్య సేవలు అందిస్తున్నది, వైద్యశాలలను అందిస్తున్నది, మంచినీటి సదుపాయాలు అందిస్తున్నది, మరి శానిటరీ కండిషన్స్ అందిస్తున్నది, దెన్ రక్షిత మంచినీరు అందిస్తూ ఉంది, మరుగుదొడ్లు అందిస్తూ ఉంది, మరి అటు తర్వాత డ్రైనేజ్ కాలువలు ఇస్తూ ఉన్నది, విద్యను అందిస్తూ ఉంది, మరి కొంతమందికి పేదలకు గృహ వసతిని ఉచితంగా ఇస్తూ ఉంది. వీటన్నిటినీ జాతీయ ఆదాయపు లెక్కల్లోకి తీసుకోకూడదు. ద గవర్నమెంట్ సర్వీసెస్ లైక్ డిఫెన్స్ సర్వీసెస్, లా అండ్ ఆర్డర్, ఎడ్యుకేషన్, శానిటేషన్, న్యూట్రిషియస్ ఫుడ్, అండ్ దెన్ అనదర్ వన్ సప్లై, డ్రింకింగ్ వాటర్, housing, all these facilities provided by the government, these are not taken into national income accounts. సో ప్రభుత్వపు లెక్కలలో లేని డబ్బును, ప్రభుత్వపు లెక్కలు అంటే బ్లాక్ మనీ, నల్ల డబ్బును జాతీయ ఆదాయపు లెక్కల్లోకి చేర్చకూడదు. నల్ల డబ్బు అంటే పన్ను ఎగవేత వల్ల సంపాదించినది, దెన్ అవినీతి వల్ల సంపాదించినటువంటిది, లేక కరప్షన్, లంచగొండితనం వల్ల సంపాదించినది, దొంగతనం వల్ల సంపాదించినటువంటిది,